మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఒక ఆర్డర్ పెట్టిన 10 నిమిషాల్లోనే కిరాణా సామాన్లు మన ఇంటి ముందర ఎలా ఉంటాయో? ఇది అసాధ్యం అనిపించవచ్చు. కానీ ఈ రోజుల్లో సాధ్యమైంది. దీని వెనుక ఉన్నది ఇద్దరు 19 ఏళ్ల కుర్రాళ్ళు, ఆదిత్య పాలిచా మరియు కైవల్య వోహ్రా. వీళ్ళిద్దరూ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సీటు వచ్చినా వదులుకుని, కేవలం ఒక ఐడియాతో జెప్టోని మొదలుపెట్టారు. అందరూ వీళ్ళని పిచ్చోళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళు టెక్నాలజీని మరియు డేటాని నమ్ముకున్నారు. సిటీ అంతా డార్క్ స్టోర్స్ అనే చిన్న చిన్న గోడౌన్లను ఒక నెట్వర్క్‌లా అల్లి, ఎక్కడి నుండి ఆర్డర్ వచ్చినా 2 కిలోమీటర్ల లోపే ఒక డార్క్ స్టోర్ ఉండేలా ప్లాన్ చేశారు. ఆర్డర్ వచ్చిన నిమిషాల్లోనే ప్యాకింగ్ పూర్తయ్యేలా ఒక పక్కా సిస్టమ్‌ని కంట్రోల్ చేశారు. వాళ్ళు అమ్మింది కేవలం పాలు, కూరగాయలు మాత్రమే కాదు. వాళ్ళు కస్టమర్‌కి సమయాన్ని అమ్మారు. పెద్ద పెద్ద కంపెనీలు ఆలోచించేలోపే జెప్టో ఒక బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగింది. బిజినెస్ అంటే కేవలం పెట్టుబడి కాదు. సరైన సమయంలో సరైన సమస్యకు పరిష్కారం చూపడమే అని వీళ్ళు నిరూపించారు. ఒక్కోసారి 9 నిమిషాల్లోనే డెలివరీ అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీని వెనుక ఉన్నది వాళ్ళ స్ట్రాటజీ, ఒక మాస్టర్ మైండ్ టెక్నాలజీ. మీరు అపార్ట్మెంట్ కిందకి వెళ్ళేలోపే డెలివరీ బాయ్ అక్కడ రెడీగా ఉంటాడు. అది జెప్టో స్పీడ్. కేవలం 10 నిమిషాల ఐడియా ఈరోజు వేల కోట్ల సామ్రాజ్యంగా మారింది. నువ్వు ఏదైనా సమస్యకు పరిష్కారం చూపిస్తే, ప్రపంచం మొత్తం నీ కాళ్ళ దగ్గరికి వస్తుందని ఈ ఇద్దరు కుర్రాళ్ళు నిరూపించారు.